'పుష్ప 2' మూవీ కలెక్షన్స్ సునామీ అయితే క్రియేట్ చేస్తుంది. సో, కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టి, సో, అతి తక్కువ టైంలో చాలా ఫాస్ట్‌గా 1000 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిన ఫస్ట్ మూవీగా 'పుష్ప 2' మూవీ అయితే నిలిచిందనమాట. సో, ఇప్పటికి 12 రోజుల్లోనే ఈ మూవీ 1400 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తుంది. సో, అలానే ఏంటంటే ఈ మూవీ ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది. 'కల్కి' అలాగే 'కేజీఎఫ్ 2' అలాగే 'త్రిబుల్ ఆర్' సంబంధించిన రికార్డ్స్ అయితే ఈ మూవీ బ్రేక్ చేసేసిందనమాట. వాటి లైఫ్ టైమ్ కలెక్షన్స్ అయితే ఈ మూవీ కేవలం 12 రోజుల్లోనే బ్రేక్ చేసిందని తెలుస్తుంది. సో, ఇప్పుడేంటంటే ఈ మూవీ ముందున్న టార్గెట్స్ రెండే. 'బాహుబలి 2' అలాగే 'దంగల్' సినిమా అనమాట. సో, ఎంత తక్కువ టైంలో ఈ మూవీ ఆ 2 మూవీ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందనే దాని గురించి ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు 'దంగల్' ఫస్ట్ ప్లేస్లో ఉంది 2000 కోట్లు అనమాట. ఆ తర్వాత ప్లేస్లో 'బాహుబలి 2' 1800 కోట్లు ఉంది. సో, ఈ మూవీకి ఉన్న ఊపు చూస్తూ ఉంటే ఖచ్చితంగా 'బాహుబలి 2' కలెక్షన్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఆ తర్వాత కూడా ఇంకొంచెం ఈ మూవీకి మంచిగా బుకింగ్స్ జరిగి ఈ మూవీని ఇంకా కొంచెం ఆదరిస్తే మాత్రం ఖచ్చితంగా 'దంగల్' సినిమా కలెక్షన్స్ కూడా బ్రేక్ చేస్తుందని తెలుస్తుంది అనమాట. అలానే ఈ మూవీ ఓటీటీ డేట్ను కూడా అనౌన్స్ చేస్తారు అని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. జనవరి 9వ తేదీన ఈ మూవీ ఓటీటీకి అయితే రాబోతుందంట. సో, ఆ లోపలే 'బాహుబలి 2' అలాగే 'దంగల్' సంబంధించిన కలెక్షన్స్ అయితే ఈ మూవీ బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత ఓటీటీకి వచ్చేసిన తర్వాత ఇంకా అందరూ ఓటీటీలోనే చూస్తారు. సో, మరి చూద్దాం. మరి ఒకవేళ ఈ మూవీకి ఇంకా మంచిగా బుకింగ్స్ అలాగే జనాలు వెళ్ళి చూస్తున్నారంటే ఆ డేట్ని కూడా మార్చేసి ఫిబ్రవరి వరకు అయితే ఉంచవచ్చు. బట్ వెయిట్ చేసి చూడాలి వాళ్ళ డీలింగ్స్ ఎలా జరిగాయి అనేది. సో, ఈ మూవీ ఏంటంటే హిందీలో కూడా కలెక్షన్స్ భారీగా క్రియేట్ చేస్తుంది. సో, ఇప్పటి వరకు 650 కోట్ల పైన ఈ మూవీ కలెక్షన్స్ అక్కడి నుంచి రాబట్టిందని తెలుస్తుంది అనమాట. సో, లాంగ్ రన్లో ఖచ్చితంగా 800 కోట్ల వరకు ఈ మూవీ వెళ్ళొచ్చని తెలుస్తుంది. సో, 800 కోట్లు హిందీలోనే రాబట్టిందంటే ఇంక ఈ మూవీకి హిందీలో ఎంత బజ్ అలాగే హైప్ క్రియేట్ అయిందో తెలుస్తుంది అనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ 'పుష్ప 3' కానీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ 'పుష్ప 3' మాత్రం అన్ని భాషలు కలుపుకొని 3000 కోట్ల వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ యూనివర్స్ పైన 'పుష్ప' యూనివర్స్ పైన మంచి బజ్ అలాగే హైప్ కూడా క్రియేట్ అయింది కాబట్టి, సో, ఇఫ్ ఇన్ కేస్ ఇంకో సీక్వెల్ ప్లాన్ చేసినా కూడా కలెక్షన్స్ పరంగా అయితే ఎక్కడ తగ్గదనమాట. చూద్దాం. మరి ఇప్పుడు 'పుష్ప 2' మూవీ 'బాహుబలి 2' అలాగే 'దంగల్' సంబంధించిన కలెక్షన్స్ అయితే ఎన్ని రోజుల్లో ఈ కలెక్షన్స్ బ్రేక్ చేస్తుంది అనేది వెయిట్ చేసి చూడాలి. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.